హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. తెలంగాణలో పుష్ప 2 టికెట్ ధరలు పెంచారు. ధరల పెంపునకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 4న రాత్రి 9:30 పుష్ప 2 షో, అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకి అనుమతించిన ప్రభుత్వం బెనిఫిట్ షోలకు టికెట్ ధర 800 రూపాయలుగా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర 150 పెంపు, మల్టీప్లెక్స్లో టికెట్ పై రూపాయలు 200 పెంపు. డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 సినిమా. ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ కీలక నిర్ణయం. హైబ్రిడ్ మోడ్లో నిర్వహించేందుకు అంగీకారం. ఫైనల్ లాహోర్లోనే నిర్వహించాలని పాక్ డిమాండ్. భవిష్యత్తులో భారత్లో ఆడాల్సిన వస్తే తాము కూడా హైబ్రిడ్ మోడల్లోనే ఆడతామన్న పాక్ ఈ రోజు లేదా రేపు క్లారిటీ ఇవ్వనున్న ఐసీసీ. నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్లో డీజీపీ ఐజీపీల సదస్సు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోదీ. తెలంగాణ రైతులకు శుభవార్త. నేడు 4వ విడత కింద 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ, 3,000 కోట్లు విడుదల చేయనున్న ప్రభుత్వం. పాలమూరు ముగింపు వేడుకలు, రైతు పండుగ బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది పాలనపై ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేశాడు. ఆ ఓటే అభయాస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి దాడి చేసింది. కందిచేలో పనులు చేస్తుండగా ఓ రైతుపై పులి దాడి చేసి సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన రైతు సురేష్ ఆసుపత్రికి తరలించారు. పులుల వరుస దాడులపై భయభ్రాంతులకు లోనవుతున్న రైతులు. ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ పై ఏసీబీ దాడి చేసింది. 20 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేశారు. 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు. తెలంగాణపై ఫెంజల్ తుఫాన్ ఎఫెక్ట్. ఇవాళ రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. నగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వర్షాలు పడే అవకాశం ఉంది. 10 ఏళ్లలో రైతుల కోసం, వ్యవసాయం కోసం బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇది అతిపెద్ద పండుగ అని, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేనని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అదేమైపోయిందో మనం చూశాం. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టులు నిర్మించకపోగా పాలమూరును ఎడారిగా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా తెలంగాణలో మా హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండింది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 4వ విడత పంట రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి 2,747.67 కోట్లు నేడు విడుదల చేశారు. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका. हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई. मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत. इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तयाब रहेगी. बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है. हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं. उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे. एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद. मजीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433.